పొలం దగ్గర గ్యాదలు మేపుకుంటూ చీతం చెట్ల కింద కొబ్బరి చెట్ల కింద కూర్చుని చదువుకున్నాను. నేను రామంటే రాలేదురా నువ్వు, వాళ్ళు వచ్చేవండి ఇప్పుడు వచ్చేవేంటి అని చెప్పి పారెత్తాడు కొడతాను. ఆ 3 సంవత్సరాలు చదువు, 3 సంవత్సరాలు తెల్లరగట్ట ఆంధ్రజ్యోతి పేపర్ వేసుకుంటూనే చదువుకున్నాను. సెకండ్ బయాప్సీలో అది 100% క్యాన్సర్ అని వచ్చేసింది. అది కూడా భయంకరమైన బోన్ క్యాన్సర్ అని వచ్చింది. దాని పేరు ఆస్ట్రోమా సర్కోమా అని పెట్టారు. కష్టమేం చెప్పేశారు, హోప్లెస్ సార్ ఇది, 27 సంవత్సరాల వయసులో రావాల్సిన వ్యాధి కాదు ఇది. ఒమేగా హాస్పిటల్, అసలు వీఐపీలన్నీ అక్కడికి వెళ్తారు, లక్షల్లో 25 lakhs ప్యాకేజ్ అన్నారు. నేను బతికున్నా కూడా అప్పు తీర్చలే, నేను బతికినాక నాకు నరకం కనపడద్దు వద్దని నేనే చెప్పేసి. నాకేం లేదు అసలు, వాస్తవానికి నాకు ఎక్కువ సెంటు పొలం కూడా నాకు లేదు. ఒక 4 రోజులు ఉద్యోగం చేస్తే పే స్లిప్లు వస్తుంది, దాని మీద పర్సనల్ లోన్ తీసుకుందాం 10 లక్షలు తీసుకుని చచ్చిపోదాం, అప్పులు తీర్చేసి అమ్మవాళ్ళకి కొంత ఇచ్చేసి చచ్చిపోదాం. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మీ అందరికీ ప్రభు నామన వందనాలండి. ఇప్పుడు మనం కేపీహెచ్పికి పక్కన ఉన్నటువంటి గాజుల రామవరం అనేటువంటి ఒక ప్రాంతంలో ఉన్నాము. మరి మనతో ఉన్నటువంటి సహోదరులు నిర్మలరావు గారు, వీరు ప్రస్తుతం హైదరాబాద్లో మరి ఒక సంఘానికి కాపరిగా ఉన్నారు. వీరు పుట్టినది ఎక్కడంటే కృష్ణా జిల్లా మొవ్వ మండలం పెద్ద ముత్తేవి అనేటువంటి గ్రామానికి పల్లెటూరుకు చెందినటువంటి వారు. అయితే వీరు మనం అనుకున్నట్లుగా మన భారతదేశ సాంప్రదాయం లేదా మన ఆంధ్రప్రదేశ్లో అనుకున్నట్లుగా అన్య కుటుంబం నుంచి అగ్రవర్ణాల నుంచి వచ్చినటువంటి వారు. బ్రదర్ ప్రైజ్ చాలా సంతోషం బ్రదర్, మిమ్మల్ని కలుసుకోవటం, మీ సాక్ష్యం విన్నాను, చదివాను కూడా, మీకు బుక్ ఉంది కాబట్టి చదివాను. చాలా సంతోషం బ్రదర్. అయితే చెప్పండి బ్రదర్, మీరు రక్షణ మీరు ఎలా పొందుకున్నారు, మీ కుటుంబంలోకి రక్షణ ఎలా వచ్చింది, తర్వాత మీకు సంభవించిన వ్యాధి, దాని నుంచి దేవుడు ఎలా రక్షించారు, ఇప్పుడు చేస్తున్న పరిచర్య గురించి మన వాళ్ళకి వివరించండి. మంచిది. ప్రైజ్లో అండి, వింటున్న అందరికీ కూడా, సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. మొట్టమొదటిగా దేవునికి మహిమ, దేవుని నామానికి స్తుతిస్తున్నాం. మరి ఇక ల్యాంప్ మినిస్ట్రీస్ ద్వారా మరి దేవుడు ఈ సాక్ష్యాన్ని మరి ఈ ఛానల్స్లో అప్లోడ్ చేయడానికి ఎంతగానో సంతోషిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. మంచిదండి బ్రదర్, మరి మీరు అడిగిన ప్రశ్న అదే రీతిగా మరి రక్షణ మా కుటుంబానికి ఎలా వచ్చింది, మరి బ్రదర్ కూడా ఇంట్రడక్షన్లో చెప్పారు. మరి బాల్యకాలం నుంచి అంటే మొట్టమొదటిగా మా కుటుంబం అన్యజనుల కుటుంబం అండి, విగ్రహారాధనకు కుటుంబం. మా తల్లి మా తండ్రి యొక్క వివాహం తిరుపతి గుడి దగ్గర అయ్యింది. 3 ఆడపిల్లలు పుట్టారు మా అమ్మగారికి. మగపిల్లాడు కోసమే దేవుని నమ్ముకుంటే మగపిల్లాడు పుడతాడని చెప్పి ఒక విశ్వాసంతో దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆమె విశ్వాసాన్ని బట్టే దేవుడు బలపరిచాడు. 4వ సంతానంగా దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆ తదుపరి నిజంగానే మా అమ్మ బాప్తీసం తీసుకోవడం, ఆ మా అమ్మతో పాటు మా ఇంట్లో నేను ఒక్కడినే లేవాడండి చర్చికి. మా 3 అక్కయ్యలు అన్యులు, ఎందుకంటే వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళు మా నాన్నగారితో పాటు గుళ్ళకి వెళ్ళటం, పూజలు చేయటం అలా వెళ్ళేవాళ్ళు. నేను మాత్రం మా అమ్మతో పాటు చర్చికి వెళ్ళేవాడిని. పల్లెటూరులో మరి మాది ముత్తేవి గ్రామం, పెద్ద ముత్తేవి గ్రామం. చాలా గుళ్ళు, 1,00,000 మందికి భోజనాలు పెట్టే ఒక అన్యజనుల గుళ్ళు, చాలా పెద్ద సాంప్రదాయంగా మన కుటుంబం. మీరు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చూస్తే కృష్ణా జిల్లాలో పెద్ద ముత్తేవి అంటే మంచి గుళ్ళు ఉన్న, పెద్ద గుళ్ళు ఉన్న ఊరని అందరికీ తెలుసు. అయితే అలాంటి గ్రామం నుంచి మా తల్లిగారు మరి నమ్ముకుని ప్రభువుని విశ్వసించినప్పుడు దేవుడు నిజంగానే 4వ సంతానం ఇచ్చాడు. మా అమ్మ బాప్తీసం తీసుకోవడం, దేవుడు మా జీవితాల్లో అలా పరిచయం అయ్యాడండి. అలా పరిచయం అయితే నేను బాల్యకాలం నుంచి మంచిగానే, అంటే అందరిలోలాగా ఆడుకోవడం, చిల్లర పనులు చేయడం, అల్లరి పనులు చేయడం అలా ఉండేది కాదు. చర్చికి వెళ్ళడం, అమ్మతో పాటు చర్చికి వెళ్ళడం పని. మరి బాల్యకాలం నుంచి దేవుని సన్నిధికి వెళ్ళానండి నేను. దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత మరి చదువుకోవడం కూడా మాకు చాలా ఇబ్బందికరం. 3 ఆడపిల్లలు అంటే మాకు పెద్ద పొలాలు కానీ స్థలాలు కానీ మంచి ఆదాయం కానీ లేదు. మా నాన్నగారు వ్యవసాయం చేసేవాడు, ఎడ్ల బండి తోలేవాడు, నేను ఆయనతో పాటు ఎడ్ల బండికి వెళ్ళేవాడిని, పొలంకి వెళ్ళేవాళ్ళం. అయితే చదువుకోలేని పరిస్థితిలో ఉంటే నేను 10th క్లాస్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పగలండి. నాకు చదువు అంటే ఆసక్తి. మా నాన్నగారు పొలం తీసుకెళ్ళేవాడు,
10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కూడా మా నాన్న మరి పొలం వెళ్ళాలి, పొలం వెళ్ళకపోతే ఇల్లు గడవదు. పొలం దగ్గర తీసుకెళ్ళాలంటే నేను 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే బుక్స్ తీసుకెళ్ళాం. పొలం దగ్గర గ్యాదలు మేపుకుంటూ చీతం చెట్ల కింద, కొబ్బరి చెట్ల కింద కూర్చుని చదువుకున్నాను. అట్లాగే 10th క్లాస్ నాకు మంచి మా 10th క్లాస్ బ్యాచ్లో నేను సెకండ్. అప్పటి వరకు ఏదో అమ్మతో పాటు భక్తికి వెళ్తానే కానీ ప్రభువు కూడా అంత నాకు పట్ల వెళ్తాం వరకే. కానీ ఇంటర్మీడియట్లో దేవుడు నన్ను పట్టుకున్నాడు. హృదయం నువ్వు వెళ్ళాలి, మైకిల్ కట్టాలి, పరిచయం చేయాలని ఆసక్తి అప్పుడు నాకు ఇంటర్మీడియట్లో వచ్చింది. ఇంటర్మీడియట్ తర్వాత మరి బీటెక్ చదవాలనుకున్నాం. బీటెక్ చదవాలనుకుంటే మా నాన్నగారు లేదు, డబ్బులు లేవు అన్నాడు. డబ్బులు లేవంటే ఉయ్యూరు డిగ్రీ పిబి సిద్ధార్థ కాలేజీలో డిగ్రీ చదువుకుంటూ రూమ్లో ఉండటానికి కూడా నెలకు 500 రూపాయలు లేని పరిస్థితుల్లో, అంటే నేను ఉయ్యూరు నుంచి మా ఊరు 35 కిలోమీటర్లు అండి. ప్రతి ఆదివారం సండే స్కూల్ నడపడానికి వెళ్ళేవాడిని సైకిల్ వేసుకుంటాను. ప్రతి ఆదివారం సైకిల్ వేసుకుని వెళ్ళా. మధ్యలో మా అమ్మకు బాగుపోయిన సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోయేవాడిని. మా నాన్నగారు ఏం చేశారంటే ఒకరోజు ఆదివారం వచ్చావు కదా పొలం వెళ్దాం పదా అన్నాడు. పొలం వెళ్దామంటే లేదు నాకు సండే స్కూల్ నడపాలి, చర్చికి వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోయాను. నాన్నగారి మాట తెక్కరించి వెళ్ళిపోయాను. సోమవారం మళ్ళీ పొద్దున్న వెళ్ళా. కాలేజీ మానేసాను. మా నాన్న చెప్పాడు, నేను వెళ్ళలేదు. కానీ వెళ్తే మా నాన్న అప్పటికి పార పని చేస్తున్నాడు. పార పని చేస్తుంటే నేను రామంటే రాలేదురా నువ్వు, వాళ్ళు వచ్చేవేంటి ఇప్పుడు వచ్చేవేంటి అని చెప్పి పారెత్తాడు ఇక కొడతానికి. అట్ట మట్టిలో దిగిన కాళ్ళతో దిగి ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేసి సైకిల్ తొక్కుంటూ ఉయ్యూరు వచ్చేసి నేను డబ్బులు కూడా కట్టను, ఫీజు కూడా కట్టను, మా చదువు మానేసి చెప్పిన మాట లేదంటే నేనేమో సండే స్కూల్కి వెళ్ళాను, చేసిన తప్పేం లేదు. కానీ మా నాన్న మాట అంతే. అయితే వెంటనే మళ్ళీ నేను ఏడ్చుకుంటూ ప్రభు ప్రార్థన చేసుకుంటూ తెల్లారగట్ట ఏదన్నా పందులకు దాన్ని ఉయ్యూరు సెంటర్లో తిరిగితే న్యూస్ పేపర్ వేయడానికి ఈనాడు పేపర్లో ఖాళీ లేదన్నారు. ఆంధ్రజ్యోతి పేపర్ 3:30కి లేచి ఆ జాబ్ ఇచ్చారండి. ఆ జాబ్ ఇచ్చిన తర్వాత ఆ 3 సంవత్సరాలు చదువు, 3 సంవత్సరాలు తెల్లారగట్ట ఆంధ్రజ్యోతి పేపర్ వేసుకుంటూనే చదువుకున్నాను. చదువు ఫీజులకు కానీ రూములకు కానీ నెలకు 500 రూపాయలు అలా సంపాదించుకోవడం, చదువుకోవడం. అలా ఆ తర్వాత మళ్ళీ ఎంసీఏ చేయాలని ఆశ వచ్చింది. ఈ ఐసెట్ రాశానండి, ర్యాంక్ రాలా. అప్పటికి ర్యాంక్ రాకపోతే ఏం చేయాలి ప్రభువా, మాకు స్వామత లేదు కూడా అంటే దేవుడు నడిపించాడు. ఏదో అప్పుడు ఎవరో చెన్నైలో బాగుంటాయి సీట్లు అంటే చెన్నైలోకి వెళ్తే మరి అక్కడ చదవాలంటే మేనేజ్మెంట్ కోట 1,50,000 రూపాయలు ఫీజు. ఎలా ప్రభువా అంటే లోన్ పెట్టుకుని, ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకుని కట్టుకుంటాం బెటర్ అని ఆలోచనిస్తే మా ఊర్లో ఒక రిటైర్మెంట్ అయిన కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయ్ మాకు సహకరించారు, సైన్ పెట్టాడు, షూరిటీ సైన్ పెడితే ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వటం వల్ల చెన్నైలో నేను మేనేజ్మెంట్ కోటాలో చదువుకోవడం జరిగింది. అయితే అక్కడ చదువు అయిపోయిన తర్వాత నేను ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చానండి. హైదరాబాద్ వచ్చిన తర్వాత 2010లో నాకు ఎంసీఏ కంప్లీట్ అయిపోయింది. 2011-12 ఉద్యోగం కోసం పూణే, బెంగళూరు, మైసూరు, ఆ కంపెనీ అని, ఆ కన్సల్టెన్సీ అని, ఇది ఇలా తిరుగుతూనే సరిపోయింది. కోచింగ్ అని అలా 2 సంవత్సరాలు అయింది. ఏదో చిన్న మధ్యలో ఉద్యోగాలు చేస్తూనే ఉన్నా కానీ పర్మనెంట్ కాదు అవి. 2013లో నేను హైదరాబాద్ ఎర్రగడ్డలో బ్యాచిలర్ రూమ్తో అందరితో పాటు ఉంటుంటే నాకు ఒక రిబ్బులో ఇక్కడ పక్క టెంకుల్లో నొప్పి స్టార్ట్ అయింది, వాపు కూడా ఉంది. ఇదేంటి బాబు అని చెప్పి పక్కనే ఎర్రగడ్డ పక్కనే ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు పెయిన్ కిల్లర్ ఇచ్చాడు. ఆ పూటకు నొప్పి తగ్గింది. కానీ మళ్ళీ 2వ రోజు మొదలైంది. మళ్ళీ ఏం చేయాలో తెలియక ఇక్కడే హైదరాబాద్లో బాలనగర్లో బీబీఆర్ హాస్పిటల్కి, అది పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అక్కడికి వెళ్తే వాళ్ళు టెస్ట్ చేసి స్కానింగ్ తీసి లోపల గడ్డ కట్టింది రక్తం, దీన్ని ఆపరేషన్ చేయాలన్నారు. వాళ్ళు ఏంటి ఇది ఇలా ఉంది, ఇప్పుడేంటి ఇదంతా ఆపరేషన్ అంటున్నారని భయపడితే మా తల్లిదండ్రులకి, మా అమ్మకి కూడా కొంచెం ఆరోగ్యం తక్కువే, సైకాలజికల్గా కొంచెం ఇబ్బంది పడేది ఫస్ట్ నుంచి. సరే ఆవిడకి చెప్తే ఇబ్బంది అని చెప్పి మా నాన్నకు కూడా చెప్పేవాడు. ఎందుకంటే నా ఫస్ట్ నుంచి ఇండిపెండెంట్ అలవాన్స్, సంపాదించుకోవడం అయినా లేదంటే ఖర్చులైనా, చెన్నైలో చదువుకున్నప్పుడైనా సరే మా బావగారిని ఆన్లైన్లో అప్పులు అడిగి వాళ్ళందరూ అప్పులు తర్వాత ఉద్యోగం చేసినప్పుడు కడదాలని రాసుకుని ఇండిపెండెంట్. నాకు పేరెంట్స్ మీద ఎక్కువ డిపెండెన్సీ లేదు, ఎందుకంటే వాళ్ళకి ఆదాయం. సో అలా జరుగుతున్న సమయంలో వాళ్ళు ఏమన్నారంటే బీబీఆర్ హాస్పిటల్ వాళ్ళు ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేయాలంటే ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళామండి. విజయవాడ మా దగ్గర కాబట్టి మంగళగిరిలో ఉన్న
ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళాం. ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ప్రభాకర్ గారు అని సీనియర్ మోస్ట్ జనరల్ సర్జరీ అని ప్రభాకర్ గారు సీనియర్ ఆయన చూశాడు. జాయిన్ అవ్వగానే మీరు జాయిన్ అవ్వండి, 2వ రోజు మీకు ఆపరేషన్ అన్నాడు. సరే ఆపరేషన్ అన్నారు. వాళ్ళు చేసి బ్లడ్ టెస్ట్లు చేశారు, అన్నీ చేశారు. అయిపోయింది. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తున్నారు. తీసుకెళ్తుంటే ఆయన సీనియర్ మోస్ట్ అందరి గడ్డలాగా అనుకున్నాడు. ఆయన ఆపరేషన్ చేసేటప్పుడు ఆ గడ్డ మీద నొక్కాడు. అది మూవ్ అవుతుంది. నొప్పి ఉందా అన్నాడు. లేదన్న, నొప్పి లేదు. మామూలుగా ఒకప్పుడు నొప్పి ఉంది, ఈ ట్యాబ్లెట్లు వేయటం వల్ల నొప్పి లేదు. ఇంకా అటు మూవ్ అవుతుంది, గడ్డ మూవ్ అవుతుంది అని చెప్పి ఆపరేషన్ చేసేయటానికి మాస్క్ అన్ని వేసుకున్న కత్తి పెట్టిన ఆయన ఆపేశాడు. వెంటనే ఇంకో కేసు దగ్గరికి వెళ్ళి నర్సులకి ఏం చెప్పారంటే సర్జికల్ ఆన్కాలజిస్ట్ ఉంటాడు, ఒకసారి పిలవండి. ఆయన పిలిచారు ఆపరేషన్ థియేటర్లోకి. పిలిస్తే ఆయన ఈ గడ్డను పరిశీలించాడు. ఆయన కూడా, సార్ ఏదో డిఫరెంట్గా ఉంది, ఇది కొంచెం మీరు జనరల్గా చింగడ్డ గోండ్లా కోసేసిపోకండి, ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది అని అంటే, సరే అని చెప్పి ఆపరేషన్ అప్పటికప్పుడు అది జనరల్ ఆపరేషన్ క్యాన్సిల్ చేయించేసి ఆ రోజు ఒక టెస్ట్ రాపిచ్చారండి. బయాప్సీ టెస్ట్ అని ఒకటి రాపిచ్చారు. రాపిస్తే ఆ గడ్డ మీద ఒక చాకుతోనో సిరంజితోనో దాని మీద ఒక చిన్న స్కిన్ చర్మాన్ని తీసి టెస్ట్ పంపించారు. 3 రోజుకి రిపోర్ట్లో ఏమొచ్చిందంటే ఇది అంత తెలవట్లేదు, బట్ సంథింగ్ ఇస్ డిఫరెంట్, ఇది నార్మల్ గడ్డ అయితే కాదు. ఫర్దర్గా మీరు ఆపరేషన్ చేసి దెర్ ఇస్ అ ఛాన్స్, ఏదో చెడ్డ కణం ఇది ఏదో ఉంది, ఇదేదో ఛాన్స్, కానీ నార్మల్ది అయితే కాదు. ఆ గడ్డంతా తీసి మాకు పంపించండి, అప్పుడు ఫర్దర్ టెస్ట్లో చేస్తూ ఉన్నాను. బయాప్సీలో అయితే వాళ్ళకి అనుమానంగానే వచ్చింది. సరే వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ 3 days 4 daysకి ఆపరేషన్ ప్లాన్ చేశారు విత్ సర్జికల్ ఆన్కాలజిస్ట్. జనరల్ ఆపరేషన్ అని కాదు, క్యాన్సర్ సంబంధించిన సర్జరీ చేసే అతనితో ప్లాన్ చేశారు. ఆయన దాని రిపోర్ట్ని బట్టి ఇది క్యాన్సర్ అని తేలలేదు, కానీ క్యాన్సర్ అనుకుని చేద్దాం, ఎందుకంటే మంచి చెడ్డ కణం అనే వచ్చింది, అనుకుని చేద్దామని చేశాడండి. ఆపరేషన్ చేసి ఆ గడ్డంతా పంపిస్తే నెక్స్ట్ మళ్ళీ 1/4 kg గడ్డ మా ఫ్రెండ్కి అది చూపించారంట. మళ్ళీ 3 daysకి అది రిపోర్ట్ వచ్చింది. నేను హాస్పిటల్లో ఉండగానే రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మా తల్లిదండ్రులు నాతో అసలు లేరు, ఎందుకంటే నేను సైకాలజికల్ పేషెంట్ నక్కల్ రోడ్లో ఆయన ఒక హాస్పిటల్ ఉంటుంది, ఆవిడకి చూపిస్తూ ఉంటాం మమ్మల్ని పిల్లమన్నాడు. పేరెంట్స్ లేరండి అంటే, ఎవరు వచ్చారు వీళ్ళతో పాటు అంటే, మా ఆత్మీయ తండ్రి ఇమ్మాయిల్ గారు, నాకు బాగా క్లోజు, ఆయన కూడా ముందు వచ్చి వెళ్ళాడు. మరి పెద్దవాళ్ళు ఎవరిని పిలవమంటే ఆయన పిలిచారు, వెళ్ళాడు హాస్పిటల్లో థియేటర్కి వెళ్తే ఆయన కొంచెం భయంగా చెప్పాడు. భయం అంటే ఆయన భయపడుతున్నాడు చెప్పడానికి, ఎందుకంటే కారణం ఏంటంటే ఇది క్యాన్సర్ అని ముందే తేలితే ఆపరేషన్ చేయకూడదంట. ఎందుకు చేయకూడదు అంటే, ఇప్పుడు క్యాన్సర్ గడ్డ ఇక్కడ ఏంటంటే ఇక్కడ 7th రిబ్బు దగ్గర, ఆ రిబ్బు దగ్గర అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు తేనె చుట్టు ఉందనుకోండి, తేనె చుట్టుని మనం సగం కట్ చేస్తే మిగిలిన తేనె తీగలు కూడా అక్కడ ఉంటాయి, మళ్ళీ మిగతా తీగలు కూడా వచ్చి చుడతాయి అక్కడ, మళ్ళీ మొదలే వద్ది. వీళ్ళు మొత్తం కట్ చేయలేకపోయారు. ఎందుకు కట్ చేయలేకపోయారంటే లివర్ కనెక్ట్ అయ్యింది అక్కడ, ఇంకా కట్ చేస్తే లివర్ కట్ అవుతుంది, లివర్ ప్రాబ్లం అవుతుంది. ఎంతవరకు కట్ చేయగలరో అంత కట్ చేశారు, కొద్దిగా మిగిలిపోయింది. అది క్యాన్సర్ అయ్యి ఉండదులే అనుకున్నారు వాళ్ళు కూడా, ఇంత ఫస్ట్ బయాప్సీలో క్యాన్సర్ అని తేళ్ళ. సరే వాళ్ళు అలా చేసి, సార్ మరి మేము చేయకుండా ఉండాల్సింది, మరి మాకు ఆప్షన్ లేదు, మాకు బయాప్సీలో రాలని తెలిసింది, సెకండ్ బయాప్సీలో అది 100% క్యాన్సర్ అని వచ్చేసింది, అది కూడా భయంకరమైన బోన్ క్యాన్సర్ అని వచ్చింది, దాని పేరు ఆస్ట్రోమా సర్కోమా అని పెట్టారు అని వాళ్ళే చెప్పారు. మా పాస్టర్ గారు సీరియస్ అయ్యారు, మీరు అన్నీ తెలుసుకోకుండా ఎందుకు చేశారు సార్, ఆ పిల్లోడు పెళ్ళి కూడా కాలేదు, ఇప్పుడే జాబ్ చేసుకున్నాడు, ఉద్యోగంలో చదువుల్లో అప్పులు ఉన్నాయి, తల్లిదండ్రులు వాళ్ళ మీద ఆధారపడి ఉన్నారు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు, మీరు ఇంత భయంకరంగా ఇంత సింపుల్గా చెప్పారు. క్యాన్సర్ అంటే అప్పుల్లో భయం. 2013 ఏం చేయాలో తెలియాల. ఆయన అయితే చేతులు ఎత్తేసాడు, సార్ కష్టమే, ఎన్ఆర్ఐలో అప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ లేదు, కష్టమే అని చెప్పేసాడు. హోప్లెస్ సార్ ఇది, నేను చెప్తున్నాను ఏమనుకోవద్దు, ఆపరేషన్ చేసినందుకు నేను బాధపడుతున్నాను, చేయకుండా ఉంటే రేడియేషన్ పంపించి వేవ్స్ కరెంట్ పంపించి కణాలు చంపొచ్చు, కొంత ఆయుష్ పెరుగుద్ది, ఇప్పుడు ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుద్ది బాడీ అంతా, ఎందుకంటే అక్కడ కణాలు ఉన్నాయి, కదిపాం, దాన్ని టచ్ చేయకుండా ఉంటే కొంచెం బాగుండేది, లోపల వేడితో చంపొచ్చు, ఇది కరోనా పరిస్థితి అని ఆయన కూడా భయంతోనే చెప్తే, పాస్టర్ గారు మరి నేను చిన్నప్పటి నుంచి పరిచయం చేసి అక్కడ మరి బాల్యకాలం నుంచి ఆయన వెనకాల తిరిగా, మైకులు కట్టాం, వీధి కూటగాలు పెట్టాం, సైకిల్ మీద ఆయనతో పాటు ఒక తమ్ముళ్ళలాగా తిరిగాను నేను కూడా, ఆయన కూడా నన్ను అలాగే ప్రేమించారు. అయితే ఆయన కళ్ళమ్మ నీళ్ళు పట్టుకుని నా దగ్గరికి వచ్చి తుడుచుకుంటున్నారు,
నేనేమో హాస్పిటల్లో బాగానే ఉన్నా, మనుషులు బాగానే ఉన్నాం, అంత బాగానే ఉంటే ఏం చెప్పలేకపోతున్నారు, కానీ మనుషులు మాత్రం తేడాగా ఉన్నారు. నాకు వీళ్ళు వేరే హాస్పిటల్కి వెళ్ళమంటున్నారు నాన్న అని అన్నారు. మళ్ళీ ఒకసారి చెకప్ చేసుకోమన్నారు, అది హైదరాబాద్ వెళ్ళాలంటారు. నాకు డౌట్ వచ్చింది. సరే ఏం చేయలేము, అక్కడ డిశ్చార్జ్ చేసి ఇంటికి వెళ్ళాం. మా నాన్నలకు చెప్పాము, ఇలా ఆపరేషన్ చేశారు. ఆ రాత్రి పగలెళ్ళినా రాత్రికే రిటర్న్ టికెట్లు బుక్ చేసుకున్నాం హైదరాబాద్ వచ్చడానికి. నాతో పాటు పాస్టర్ గారు కూడా వచ్చారు. యశోద హాస్పిటల్ సికింద్రాబాద్, అక్కడ అడ్మిట్ అవ్వడానికి వెళ్తున్నాం. ఆయన చేసుకొని అన్నారు. వాళ్ళు చేసుకోనంటే మా ఊరులో మా చర్చిలో పనిచేసే కొడుకు యొక్క బామ్మర్తి అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్లో పనిచేస్తున్నాడు. ఆయన రికమెండేషన్తో జాయిన్ చేసుకోమంటే ఆయన కూడా వచ్చి, సార్ మాకు తెలిసిన వ్యక్తే, మీరు జాయిన్ చేసుకోవాలంటే ఎంత వయసు అన్నాడు. 27. పెళ్ళయిందా అన్నాడు. అవ్వలేదన్నా. అంటే అప్పటికి డబ్బులు లేవు. ఆరోగ్యశ్రీ కింద అప్లై చేయాలి. అప్లై చేయడానికి సరే మీ ఇష్టం, ఆరోగ్యశ్రీ కింద చేసుకోండి, కష్టం అని చెప్పి సైన్ అయ్యి పెట్టించుకున్నారు. యశోద హాస్పిటల్లో రామకృష్ణ సార్ డాక్టర్ గారు జాయిన్ చేసిన కాంచి ఆయన 27 సంవత్సరాల వయసులో రావాల్సిన వ్యాధి కాదు ఇది. ఈ బోన్ క్యాన్సర్ అనేది వస్తే చిన్నపిల్లలు వస్తే, లేదంటే పెద్దోళ్ళు వస్తుంది. అది బోన్లో కాళ్ళ బోన్లో వస్తుంది. కానీ రిబ్బుల్లో మేము ఎక్కడ చూడలేదని చెప్పి ఆయన డాక్టర్ కాన్ఫరెన్స్లో ఈ కేసుని ఒక ప్రజెంటేషన్ కూడా ఇచ్చాడంట. తర్వాత చెప్పాడు నాకు ఆయన, ఇది 27 సంవత్సరాల్లో రాకూడదు బోన్లో వయసును బట్టి, కానీ వచ్చింది. ఏదేమైనప్పటికీ ఇంకా మీకు హోప్లెస్ అనే చెప్పారు అందరూ. జాయిన్ చేసుకున్న తర్వాత నుంచి ట్రీట్మెంట్ జరిగిందండి. కీమోథెరపీ ఎవ్రీ 21 డేస్కి 3 డేస్ హాస్పిటల్ అడ్మిషన్. ఎవ్రీ 21 డేస్కి మేము ఊరు నుంచి రావటం. ఫస్ట్ కీమో అయింది. ఫస్ట్ కీమో అవగానే సైడ్ ఎఫెక్ట్లు స్టార్ట్ అయింది. ఫస్ట్ కీమో అవగానే మేము ఇక్కడ నుంచి 3 రోజులు తీసుకుని ఇంటికి వెళ్ళిన 4 రోజుల నుంచి ఎట్టంటే జుట్టు రాలిపోతుంది. 2 రోజులు మొత్తం మీసాలతో కానీ గెడ్డం కానీ ఒంటి మీద ఒక రోమం లేదండి, మొత్తం రాలిపోయింది. శక్తి కూడా ఏదో లోపల నుంచి ఎంత డ్రాప్ అయిపోతున్నట్టు, శక్తి అంతా డ్రాప్ అయిపోతున్నట్టు బాగా నీరసం అయిపోయింది. మోషన్స్ కంటిన్యూషన్గా, వామిటింగ్స్, జుట్టు రాలిపోవటం. 2వ కీమోకు రాలేకపోతుంది. బ్లడ్ పర్సెంట్ తగ్గిపోయింది, 8 వచ్చేసి. హైదరాబాద్ రావడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు 2వ కీమోకి. లేకపోతే అలా ఏదన్నా సహాయం చేసిన, ఎవరిని ఇచ్చిన అప్పులు తెచ్చిన పట్టుకుని మళ్ళీ 2వ కీమోకి ఎలా వచ్చేవాళ్ళం. మా ఊరు నుంచి మవ్వ దగ్గర నుంచి రేపల్లె టు సికింద్రాబాద్ ప్యాసింజర్ లేదు. 60 రూపాయలు టికెట్, ప్యాసింజర్ టికెట్. 60 రూపాయలు టికెట్ ఎక్కి నాతో పాటు మా పెద్దక్క కానీ ఎవరన్నా, మా అమ్మ నాన్నకి తెలియదండి, అసలు ఏం తెలియదు, ఎవరో వాళ్ళని పట్టుకుని హైదరాబాద్ రావటం. ఎర్రగడ్డలో బ్యాచిలర్ రూమ్స్లో వాళ్ళతో పాటు నేను ఉంటాం. ఆ 3 రోజులు మళ్ళీ కీమోకి వెళ్ళటం. ఆ కీమోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి 4వ రోజు మళ్ళీ అక్కడ ఉండలేం కాబట్టి మళ్ళీ రేపల్లి ప్యాసింజర్కి జనరల్లో తీసుకోవడం, ఇంటికి వెళ్తాం. ఇంత పరిస్థితుల్లో కూడా మళ్ళీ అక్కడి నుంచి రేపల్లి నుంచి 35 కిలోమీటర్లు మా ఊరు. బస్సు, ఆటో, ఆ ఎండబడినప్పుడు వామిటింగ్స్. అసలు నేను సచిన్ సేవలాగా వెళ్ళాను ఇంటికి కూడా. ఎందుకంటే అసలు బలమే లేదు, అంతా నీరసం అయిపోయింది. మళ్ళీ 2వ కీమో అయిన తర్వాత కూడా ఒక్కొక్క సైడ్ ఎఫెక్ట్లు పెరుగుతున్నాయి. గొంతు నొప్పి వచ్చేసింది, మాట్లాడలేకపోతున్నా, అన్నం తినలేకపోతున్నా. నా తల్లిదండ్రులు చూసి నన్ను చూసి ఎడుతున్నారు, మా అక్కోళ్ళు నన్ను చూసి ఎడుతున్నారు. నేను ఏడవట్లా, నాకు ఏడుపు రావట్లా. కానీ రాత్రిపూట ఏడిచేవాడిని ప్రభు దగ్గర. నేను ఏ తప్పు చేయలేదు. వాస్తవానికి లోకానుసారంగా యవనస్తుల బిడ్డలా కూడా నేను నడుచుకోలేదే, ఎవరికి మోసం చేయలేదు, అన్యాయం చేయలేదు, లోకానుసారం లేదు. ప్రభు సండే స్కూల్కి నీ సేవ కోసం తిరిగానే, సండే స్కూల్కి తిరిగానే, పరిచర్య చేయాలి తిరిగానే, ఇలా అయిపోయానండి ప్రభా. నన్ను చూసి వాళ్ళు ఏడుతున్నారు, చచ్చిపోతానండి ప్రభా. చచ్చిపోయినా పర్లేదు ప్రభా, నీ రాజ్యంలో తీసుకో, అంతేగాని నేను బాధపడ్డాని చెప్పి అలాగే ప్రార్థన చేసుకున్నాం. గొంతుకు పూడిపోతే కూడా అన్నాన్ని మిక్సీలో వేసి, పెరుగు మజ్జిగ వేసి మిక్సీలో వేసి జావ చేసేవాళ్ళు. అలా 6 కీమోలకి అదే కష్టపడ్డాం. ఒంట్లో ఎనర్జీ అంతా అయిపోయింది, భయం వేస్తుంది. ఇక నేను కూడా మెంటల్గా దగ్గరికి వెళ్ళిపోతానేమలే, మా పరిస్థితి నాకేం బాగాలేదు, జుట్టు రాలిపోయింది, ఒంట్లో శక్తి లేదు, బలం లేదు, వాంతులు, మోషన్స్, 6వ కీమో ఇవ్వలేకపోతే చచ్చిపోతాము. సరే చచ్చిపోయినా పర్లేదు ప్రభా, నీ ఇష్టం, మా తల్లిదండ్రులు మాత్రం కాపాడు. అలా ప్రార్థన చేసుకోండి. మరి దేవుడి కృపను బట్టి
6 కీమోలు అయిపోయినాయండి. 6 కీమోలు 2013 డిసెంబర్కి అయిపోయింది. నాకు 2013 ఆగస్టులో వచ్చింది వ్యాధి. డిసెంబర్ కల్లా 6 కీమోలు అయిపోయింది. ఇంటికి 21 డేస్కి సైకిల్ కాబట్టి ఒక 4-5 మంత్స్లో అయితే అయిపోయింది. జనవరి నుంచి రేడియేషన్ పెట్టాలన్నారు. రేడియేషన్ ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వరన్నారు. ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వదంటే డబ్బులు పెట్టుకోవడానికి మళ్ళీ 5-6 లక్షలు 10 లక్షలు అన్నారు. అప్పటికి ఈ కీమో జరుగుతున్న కాలంలో రేడియేషన్ టైంలో కూడా నేను చాలా హాస్పిటల్కి సెకండ్ ఒపీనియన్ కోసం వెళ్ళాను. ఎగ్జాంపుల్గా బసవతారకం బాలకృష్ణ గారి హాస్పిటల్కి వెళ్ళాను. ఆయన కూడా చూసి ఇది కష్టమైన కేసేనయ్యా, అది మిమ్మల్ని ఎవరు జాయిన్ చేసుకున్నారంటే యశోద హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నారంటే ఎవరైనా రికమెండేషన్ ఉందా అన్నాడు. అవునండి అన్న, కష్టమే అన్నాడు. మళ్ళీ ఒమేగా హాస్పిటల్, అసలు విఐపీలన్నీ అక్కడికి వెళ్తారు, లక్షల్లో 25 lakhs ప్యాకేజ్ అన్నారు. 25 lakhs 25 lakhs మా ఎక్కడోసారి అప్పు తెచ్చి కట్టేద్దాం, కష్టపడదాం, కాపాడుకుందాం అన్నారు. నేను బతికున్నా కూడా అప్పు తీర్చలే. నేను బతికినాక నాకు నరకం కనపడద్దు, వద్దని నేనే చెప్పేసి ఆ ప్యాకేజీలో దేవద్దు, బతికితే దేవుడే బతికిస్తాను అనే వద్దు. ఎందుకంటే ఆ రోగం తగిన తర్వాత ఆ అప్పులు తెచ్చిన చచ్చిపోతాను నేను, నా వల్ల కాదు. మళ్ళీ అక్కడ ఆయన ఒపీనియన్ అడిగారు. కృష్ణవంశీ గారు అని ఎన్టీవీలో హలో డాక్టర్లో వస్తాడండి, ప్రతిరోజు 2:30కి హలో డాక్టర్లో వస్తాడు. ఆయన సీనియర్ ఇప్పటికీ ఉన్నాడు. ఆయన దగ్గరికి ఒపీనియన్ కోసం వెళ్ళాం. ఫీజు కట్టి ఒపీనియన్కి వెళ్తే ఆయన ఇంగ్లీష్లో ఒక మాట చెప్పాడు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రీఅక్కర్ విత్ ఇన్ ద 1 year ఇట్ ఈస్ అమేజింగ్ అన్నాడు. నాకు ఇంగ్లీష్ రాదనుకున్నాడు, లేదంటే అర్థం కాదనుకున్నాడు, కానీ ఇంగ్లీష్లో చెప్పి పంపించేసాడండి. 1 సంవత్సరంలో ఈ వ్యాధి తిరగబెట్టకపోతే, ఒకవేళ ఇప్పుడు తగ్గినప్పుడు కీమోలు అయిపోయింది, తిరగబెట్టకపోతే అద్భుతం అన్నాడు. అంతే. అంటే మళ్ళీ మొదటికి వస్తుంది, మళ్ళీ మొదలుకు వస్తుంది. మొదటిగా రాకపోతే అద్భుతం. అద్భుతం అంటే కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు మస్తుంది అని, వస్తుందని, రాకపోతే అద్భుతం అని చెప్పేసి అదేనాయా నా ఒపీనియన్ అన్నాడు. అంతే. మీరు జాయిన్ అయితే జాయిన్ అవ్వండి, 25 లక్షలు ట్రీట్మెంట్ ఇస్తాను కదా, తగ్గుద్దా సరిపోతుంది కంటే చెప్పలేము. కానీ జెన్యున్గానే చెప్పాడు, జెన్యున్గా చెప్పాడు ఆన్సర్ చెప్పాడు. నా దగ్గర మీరు 25 లక్షలు ప్యాకేజ్ చేసినా కూడా సేమ్ సిచ్యువేషన్. సరే, మళ్ళీ అదే యశోదాలో మా అడ్మిషన్స్ ఆఫీసులో ఎవరైతే రికమెండేషన్ ఉన్నారో, సార్ ఈయన ఆరోగ్యశ్రీ అప్లై అవ్వకపోతే ఏదో ఒకటి చేద్దాం సార్ అంటే, వాళ్ళు ఆ మేనేజ్మెంట్తో మాట్లాడారు. జాయిన్ చేసుకున్నారు. ఆరోగ్యశ్రీలు అంతా వస్తే మిగతా మేనేజ్మెంట్ కోటాలో మనం ఫ్రీ చేద్దాంలే అన్నాడు. అంత అద్భుతం, ఆశ్చర్యం, దేవుడు కృప. నాకేం లేదు అసలు, వాస్తవానికి నాకు 1 సెంటు పొలం కూడా నాకు లేదు. సో మా దగ్గర అసలు పొలం అమ్మటానికి కూడా ఏం లేదు. అమ్మటానికి అప్పే ఉంది. ఇప్పుడు చదువుకున్న అప్పు ఉంది, రోగానికి అయిన అప్పు ఉంది, ఈ ఖర్చులకి అయిన అప్పులు ఉన్నాయి తప్ప డబ్బులు లేవు. సరే, మొత్తానికి రేడియేషన్ కూడా అలా ఒప్పుకున్నారు. సికింద్రాబాద్ యశోద కాంచి సోమాజిగూడలో ఒక యశోద ఉంది, అక్కడ చేస్తానన్నా ఎక్విప్మెంట్ అక్కడ ఉంది, కానీ నేనే రెఫర్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డైలీ ఇలా 45 days పెట్టుకురావాలి. మిషన్ మీదకి వెళ్తాం, ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ లాగా ఉంటుంది, దాని కిందకి వెళ్ళిపోతే కరెక్ట్గా ఇక్కడ వేవ్ పంపిస్తారు, 2 నిమిషాలు అంతే. కానీ ప్రతిరోజు వెళ్ళాలి, వెళ్ళటం, చేయించుకోవడం, రావటం. కొన్ని రోజులకి ఇదంతా బ్లాక్ అయిపోయింది, ఈ బాడీ అంతా, పార్ట్ అంతా. దాంట్లో కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్లు వచ్చినాయి. నేను అప్పటికి సాఫ్ట్వేర్ జాబ్ లాంటి జాబులు, చిన్న చిన్న జాబులు, చిన్న చిన్న కంపెనీలు చేసి ఉన్నా. మళ్ళీ జాబ్ చేయాలి అంటే అప్పటికి ట్రీట్మెంట్ 8 నెలలు 9 నెలలు అవడం వల్ల నేను మర్చిపోతున్నా. స్కిల్స్ అప్డేట్ అవ్వాలని చెప్పి ఎస్ఆర్ నగర్లో కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ఉంటే దాని పక్కనే సామాజిక ట్రీట్మెంట్, రోజు అక్కడ ట్రీట్మెంట్కి వెళ్ళి వచ్చేటప్పుడు కోచింగ్ సెంటర్కి వెళ్ళి 1 నెల రోజులు కోర్స్ అప్డేట్ అయ్యా. టోపీ పెట్టుకెళ్ళి చుట్టలేదు అప్పటికి, జోటీ పెట్టుకెళ్తే మెట్లు ఎక్కడానికి నాకు బలం లేదండి. లిఫ్ట్ చాలా స్టూడెంట్స్ ఉంటే అది ఎప్పుడు కన్నారని ఆ లిఫ్ట్ కోసం చూసాము. ఆ లిఫ్ట్ కోసం చూసి నిదానంగా వెళ్ళి క్లాసులో కూర్చొని ఆ మాత్రం రాసుకుని 1 నెల రోజుల కోచింగ్, రేడియేషన్ నేర్చుకున్న. 2014 జనవరి 15-20 నుంచి నా ట్రీట్మెంట్ మార్చి వరకు జరిగిందండి, 45 రోజులు. అది మార్చి అయిపోయింది, ఏప్రిల్లో నా జాబ్ రానే వచ్చింది. మళ్ళీ మంచి జాబే, సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. భావన్ సాహెబ్ డెక్కనలో చెన్నైలో ఉంటుంది, చెన్నైలో జాబ్ వచ్చింది. మళ్ళీ ఎక్కడైతే చదువుకున్నానో అక్కడ నాకు జాబ్ వచ్చింది. అక్కడ జాబ్ వస్తే మళ్ళీ అక్కడికి నేను వెళ్ళా. మళ్ళీ నెక్స్ట్ ఏప్రిల్లో జాబు, మే జూన్లో జాయినింగ్. గ్యాప్ లేదు, జుట్టు రాలా అలా పోయిన జుట్టు డిశ్చార్జ్ అయ్యి 1-2 నెలలనే మళ్ళీ నేను జాబ్. నాకు అంత పట్టుదల. క్యాన్సర్ వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా సాఫ్ట్వేర్ కోచింగ్కి వెళ్ళి ఇంటర్వ్యూకి వెళ్ళేవాడిని. గ్యాప్ ఉన్న రోజు ఇంటర్వ్యూకి, మిగతా రోజు కోచింగ్కి, ట్రీట్మెంట్కి. మా ఫ్రెండ్ ఒక అతను స్కూటీ ఇచ్చాడు నాకు. అట్టాగా నిదానంగా తోలుకుంటా ఆడి బస్కి వెళ్తా, నాకు స్కూటీ ఇచ్చాడు. ఇచ్చి నేను ఇంటర్వ్యూలకి, కోచింగ్, ఇదే నా పని.
అట్టా నేను వితిన్ 2-3 నెలల్లోనే ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకున్న, కోర్స్ కంప్లీట్ చేసుకున్న, ఇంటర్వ్యూకి వెళ్ళి ఉద్యోగం సంపాదించేసి మంచి జాబే వచ్చింది. అయితే చెన్నై వెళ్ళిపోయానండి. నా బ్యాగ్ నేను మోసుకెళ్ళాక నా బావగారిని తీసుకెళ్ళి ట్రైన్లో తీసుకెళ్తే అట్ట కూడా రూమ్లో వెళ్ళాం. ఒక హాస్టల్లో జాయిన్ అయ్యాం. మొదటి రోజు వెళ్ళాను, కొంచెం ఇబ్బందిగా ఉంది. రెండో రోజు చాలా ఇబ్బంది అయింది. జుట్టు లేదు కదా, కొలీగ్స్ అందరూ కంపెనీలు అడుగుతున్నారు, తిరుపతి దగ్గర కదా ముక్క అని అడిగారు. చాలా బాధ అయింది. ముక్క అంటే జుట్టు ఏదైనా ఇస్తారు కానీ మీసాలు ఇస్తారని నాకు తెలియదు కానీ ఒంటి మీద రోమాలు లేవు. కూర్చోలేకపోతున్నారు. ముందు 8 గంటల ముందు కూర్చొని కంప్యూటర్ ప్రోగ్రామ్, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ రాయడానికి ఆలోచన శక్తి లేదు. నడుము నొప్పి. ఎందుకంటే ఈ ఆపరేషన్ చేసేటప్పుడు సర్జికల్ ఆపరేషన్ చేసి మీ అందరికీ తెలిసి ఉంటుంది, వంచేసి వెన్నుముక్కకి చేస్తారు కదా. అవును. కాబట్టి ఏసీ రూమ్ అయినా 8 గంటలు కూర్చోలేకపోయి 3 రోజులు జాబ్ చేశా. చచ్చిపోదామని ఆలోచన వచ్చింది, ఎప్పుడు రాలా. ఎందుకంటే ఒక పక్కన చదువు అప్పట్టగా ఉంది, మా నాన్నలు తీర్చలేరు. రెండోది ఈ యొక్క ట్రీట్మెంట్కి సంబంధించిన ఖర్చులు, పై ఖర్చులు బోడైనాయి. 5 లక్షల్లో అయినాయి, 5 లక్షలు అయినాయి. ఆ లక్షలప్పు, ఈ లక్షలప్పు, 2-3 భారం అంటే నా హృదయంలో తల్లిదండ్రులు నా మీద ఆధారపడ్డారు. నేను ఉద్యోగం చేయకుండా మంచాన్ని ఉంటే నాకెవరు పెడతారు? అసలు మా తల్లిదండ్రులు ఎవరు పోషిస్తారు? నా అప్పులు ఎలా తీరుతాయి? నాకు ఒక చెడ్డ ఆలోచన వచ్చింది. చెడ్డ ఆలోచన అంటే ఉద్యోగం చేశాను కదా, ఒక నెల రోజులు ఉద్యోగం చేస్తే పే స్లిప్లు వస్తుంది, దాని మీద పర్సనల్ లోన్ తీసుకుందాం, 10 లక్షలు తీసుకుని చచ్చిపోదాం. అప్పులు తీర్చేసి అమ్మవాళ్ళకి కొంత ఇచ్చేసి చచ్చిపోతే వాడు లోన్ కట్టవసరం లేదు కదా అనే ఆలోచన వచ్చింది. అప్లై చేసేద్దాం అని చూసి 3 రోజులు చేసాం కానీ జాబే నెల రోజులు కూడా చేయలేకపోతున్నా. అలాంటి ఆలోచన వచ్చింది. సరే ఇది కూడా అయ్యేదట్లేదు, చచ్చిపోవాలి అనే ఆలోచన వచ్చేసింది. ఎలా చచ్చిపోవాలి? నేను చచ్చిపోతే మళ్ళీ మా అమ్మ చచ్చిపోద్ది. ఇదేంట్రా బాబు ఈ పరిస్థితి ఏంటి అని ఆ రాత్రి అంతా శోధించబడితే నేనేమనుకుంటున్నాను, నేను చచ్చిపోతే నా బాడీ ఇంటికి వెళ్ళకూడదు, అలా చచ్చిపోయడం సంగతి. బాడీ ఎలా చచ్చిపోవాలి? ట్రైన్ కింద పడితే ముక్కలు అయిపోవాలా? చెన్నై నుంచి విజయవాడ వస్తుంటే కావేరీ నది, నాకు కొన్ని ఉన్నాయి కదా, అక్కడ దిగేసి దాంట్లో పడిపోతే బాడీ కూడా కనపడకూడదు, ఎటో కొట్టుకోవాలి అనే భయంకరమైన ఆలోచన వచ్చిందండి. నా జీవితంలో సూసైడ్ చేసుకున్న ఆలోచన అప్పుడే వచ్చింది. జీవితాంతం మంచాలు ఉంటానే అన్న భయంతో నాకు డిస్కరేజ్మెంట్ వచ్చింది. అక్కడ నుంచి నేను తమిళనాడు ఎక్స్ప్రెస్ అని చెన్నై తర్వాత విజయవాడ ఆగుద్ది ఎక్కాను. 10 గంటలకి నేను ఆలోచించుకుని వచ్చేప్పుడు తెల్లరగట్ట 4 గంటలకు విజయవాడ దించేసింది. అది నాన్ స్టాప్ 6 అవర్సే. నేను జనరల్లో ఉన్నా, ఏడుతున్నా, ఎలా చచ్చిపోయినా ఆలోచిస్తున్నా. రానే వచ్చి కృష్ణా బ్యారేజ్ విజయవాడ రాగానే ఆ కృష్ణా బ్యారేజ్ దగ్గర ట్రైన్ ఎవడ పడుకున్నా లేగుతాడు, సౌండ్ వచ్చేది. అవును. అటు నుంచి చెన్నై నుంచి వస్తుండే విజయవాడ వచ్చేసింది అనుకున్నాను. ఇదేంటి విజయవాడ వచ్చింది, చచ్చిపోదాం అనుకున్నాను, దిగుదాం అనుకున్నాను, కావేరీ నదిలో పడదాం అనుకున్నాను, ట్రైన్ కింద దిగేసి ట్రైన్ కింద ఉందాం అనుకున్నాను. ఇదేంటి ఇట్లా వచ్చేసాను. సరే దిగాను కదా అని చెప్పి దిగేసి ఆ ప్లాట్ఫామ్ మీద కాసేపు ఎదురొచ్చి పడుకుంటే అది 6-7 అయిపోయింది. 6-7 అయిపోతే లేచి ఏం చేద్దామంట, మళ్ళీ బస్ స్టాండ్కి వస్తే ఎందుకేనో మళ్ళీ ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్దాం, వాళ్ళు చెకప్కి రామన్నారు కదా, ఇంటికి వెళ్ళలేవులే అని చెప్పి 8 గంటలకల్లా నేను మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్తే అక్కడ నాకు శ్రీకాంత్ సార్ అని అక్కడ ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళారండి. ఆయన నన్ను గుర్తుపట్ల ఆపరేషన్ చేసిన ఆయన. ఎక్కడ ఆపరేషన్ అంటే, సార్ ఇక్కడ చేశాను కదంటే, ఆయన పిన్ను పట్టుకుని అక్కడ చేసింది, నువ్వు ఉన్నావా అన్నట్టుగా మాట్లాడాడు. అదేం సార్ అంటే, కాదు నాన్న ఆ రోజు ఇబ్బంది అవుద్ది, స్ప్రెడ్ అవుద్ది అనుకున్నాం, అయినా కదా అంటే అవునన్న. ఆస్ట్రోమా సర్కోమా ఇదే కదా, నాదే అన్న సార్ అని. ఎక్కడికి వెళ్ళావు, ఏం ట్రీట్మెంట్ అంటే యశోద డెత్ రేట్ ఎక్కువ, తగ్గిందా అని. బాగానే ఉన్నావా? బాగానే ఉన్నా. మరి టెస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలియదు సార్, ఒకసారి ఏదో వచ్చారని టెస్ట్ చేసుకున్నాను. సరే పడుకో అని చెప్పి స్కానింగ్ రాసి టెస్ట్ చేసుకుని వస్తే 1 గంటలో రిపోర్ట్ వస్తే ఆయన చూసి షాక్ అయ్యాడు. క్యాన్సర్ కణాలు ఏం కనపడతలేదు అక్కడ, నీకు ఆ తర్వాత ట్రీట్మెంట్ బాగానే జరిగిందా? ఎంత జరిగినా కణాలు చచ్చిపోవే, నాకు తెలుసు కదా నేను ఎంతవరకు తీసానో, అక్కడ ఎంతవరకు ఉన్నాయో, అది తర్వాత కీమో ద్వారా రేడియేషన్ ద్వారా ఎంత చచ్చిపోతాయో, అక్కడ ఏం కనపడట్లేదయా, బాగానే ఉందంతా, అద్భుతం అని ఆయన కూడా ఆశ్చర్యపడితే నాకు ధైర్యం వచ్చింది. అని ఆయన ఏమి లేదు, నువ్వేం బిళ్ళలాడద్దు, నొప్పులకు పోపులకు కూడా, ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా ఉండు అన్నాడు. అనేది చచ్చిపోదాం అనుకున్నప్పుడు ఆ రాత్రి కూడా దేవుడు నన్ను దర్శించాడండి. నేను సంపూర్ణంగా స్వస్థపరిచానన్న మాట నాకు వినపడింది. నా సేవకులతో పాటు నేను సేవకో పరిచయకో ఎక్కడికో వెళ్తున్నట్టు ఆ దర్శనం, ఆ వాక్కు నాకు ధైర్యం పరిచింది. అప్పుడు ఇక సరే ప్రభువా, మళ్ళీ నేను చెన్నై డ్యూటీకి వెళ్ళాను. వాళ్ళు చెప్పబట్టుకుని వెళ్ళిపోయావు, హెచ్ఆర్లు తీసేస్తాం మిమ్మల్ని అంటే,
ఇలా ఇబ్బంది అయిందండి, ఇలా బాగాలేదు అని వెళ్తే మళ్ళీ జాయిన్ చేసుకున్నారు. నాకు ఎలా అనిపించిందంటే, చిన్న పిల్లవాడికి క్రమక్రమే పెరుగుతుండే శక్తి ఎలా అవుతుందో, ఈ క్యాన్సర్ వ్యాధి ఉన్న నాకు చెట్టు కింద నీళ్లు పోసి బలం వేస్తే ఎలా ఎదుగుద్దో అలా నాలో శక్తిని పుంజుకోవడం నేను గమనించాను. అప్పుడు వరకు కనీసం నా ల్యాప్టాప్ బ్యాగ్ 1/2 కిలోమీటర్ కదా, కనీసం 1/4 కిలోమీటర్ నేను మోసుకెళ్ళిపోయి నా లగేజ్ బ్యాగ్ నీరసం వచ్చి చెమటలు పట్టేసి. అప్పటి నుంచి రీఛార్జ్ అవుతుందండి నా ఎనర్జీ. నాకు అర్థమైపోయింది, నా ఉద్యోగం చేసుకుంటున్నాను, ఉన్న రుణాలు నిదానంగా తీర్చుకుంటున్నాను, ముందుకు వెళ్తున్నాను. అయితే 2014 నుంచి జాబ్ చేసుకుంటూ ఉండంటే నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు, సేవ చేస్తున్నాను, ఏం చేయాలి ప్రభా అనుకుంటానే ఉన్నాను. ట్రై చేశాను, అది ఎందుకని అప్పుడు ఆగింది. మళ్ళీ 2017లో నాకు మ్యారేజ్ అయింది. 14 రీజాయిన్ అయ్యాను. 17లో మ్యారేజ్ విషయంలో మీరు అన్నట్టు వాళ్ళు అన్నీ తెలిసిందే. మా సహవాసంలో ఇంకో బ్రాంచ్ మా పాస్టర్ గారే చేశారు. క్యాన్సర్ వ్యాధి ఉందని నాకు తెలుసు, మరి ఆయనకి తెలిసినా కూడా మరి ఆ వివాహం 2017లో అవ్వటం జరిగింది. అయితే మొదటగా ఒకటి చెప్పండి సిస్టర్, ఏ ఆడపిల్ల అయినా సరే మరి భర్తకు మంచి ఉద్యోగం ఉండాలి, మంచి ఆరోగ్యం ఉండాలి అని కోరుకుంటారు. మరి కానీ మీకు ముందే తెలుసని చెప్పారు, తెలిసిందంటే ఎలాగా మీరు ముందుకు వచ్చారు చెప్పండి. ముందే తెలుసు నాకు. అయితే మాకు ఈ మ్యారేజ్ ప్రపోజల్ ఎలా వచ్చిందంటే, మా మాస్టర్ గారు, ఆత్మీయ తండ్రి గారు మరి దేవుడు బయలుపరిచారని చెప్పి వచ్చి మా అమ్మ నాన్నగారిని అడిగారు. అడిగినప్పుడు అయితే అమ్మ వాళ్ళు మేము కూడా ప్రేయర్ చేసుకుని చెప్తాము అని చెప్పారు. అయితే అలా ప్రేయర్ చేసుకుని దేవుడి సన్నిధిలో ఈ ప్రపోజల్ని పెట్టినప్పుడు దేవుడిచ్చిన దర్శనమును బట్టి, దేవుడిచ్చిన సమాధానం బట్టి మరి ముందుకెళ్తాం అనేది జరిగింది. దేవుడు చూపించాడు, దేవుడు మాట్లాడాడు కాబట్టి ఈ ముందుకెళ్తాం అనేది జరిగింది. ఒకవేళ లోపం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ దాన్ని దేవుడు మార్చగల సమర్థుడు కాబట్టి ఆ విశ్వాసంతో, ఆ నమ్మకంతో మరి ముందుకు చేయాలి. 2017 తర్వాత నేను నా బైబుల్ తర్ఫీ చేయాలన్న ఆలోచనతో చెన్నైలో డిప్లొమా ఇన్ థియాలజీ చదివాను. అది ఈవినింగ్ సాటర్డే సండే క్లాసులు. సో అట్లా 2 years అక్కడ కోర్స్ చేశాను. నేను కోర్స్ చేసి డిప్లొమా ఇన్ థియాలజీ కంప్లీట్ చేసి సేవ చేయాలని, తర్వాత 2019లో అక్కడే పరిచయం చేయాలనుకున్నాను. సేవ చేయాలని ఒక ఇండివిజువల్ హౌస్ తీసుకుని 2020 జనవరిలో ప్రారంభిద్దాం అనుకున్నాను. కరోనా స్టార్ట్ అయితే వెంటనే ఊరు వచ్చేసాం. అలా అక్కడే పరిచయం చేద్దాం అనుకున్న దేవుడు ఎందుకో ఈ హైదరాబాద్ ప్రాంతానికి ఉన్న బంధువుల ద్వారా ఇక్కడ నడిపించాడు. ఈ ప్రాంతంలో ఇల్లు కొనుక్కుని పరిచయం చేయాలని ఆలోచన వచ్చింది. సరే ఉద్యోగం ఉంది, ఆ ఉద్యోగం మీద కొనుక్కుందాం అనుకున్నాం. ఫస్ట్ తిరగటం ఇక్కడికి వచ్చాం. ఫస్ట్ ఈ సెలెక్ట్ చేసింది బాగుందని, తర్వాత ఇది చూడటానికి చాలా తిరిగి ఏది నచ్చలే. కానీ దేవుడు ప్రణాళిక ఇంటి మీద ఉంది. కానీ రోడ్డు చూడందని మాత్రం నాతో పాటు వచ్చిన వ్యక్తులు చెప్పారు, జాగ్రత్త అన్నాడు. దేవుడు శాపాన్ని ఆశీర్వాదంగా మరుస్తాడు. నాకేం అలాంటి భయం లేదనుకున్నాం. వచ్చావు ఇంట్లో, ఇక్కడికి వచ్చి ఇక్కడ పరిచర్య వెంటనే ప్రారంభించాం. 2 చిన్నబిడ్డలతో ప్రారంభమైంది పరిచర్య. అలా 2 చిన్నబిడ్డల నుంచి దేవుడు ఆశీర్వించుకుంటూ ఒక 40 మంది చేశాడు దేవుడు. ఇప్పటికి ఈ రేడియేషన్ అయింది, కీమో అయింది, ఉద్యోగం చేస్తున్నాం, ఇల్లు కొనుక్కున్నాం, పరిచర్య మొదలెట్టాం. అయినా సరే సంతృప్తి లేదు. పిల్లలు అప్పటికి వివాహం 2017లో వివాహం అయితే 2021లో ఇల్లు కొంటే మాకు పిల్లలు లేరు. 21 లేరు, 22 లేరు, 23, అప్పుడు దాకా 7 సంవత్సరాలు అయిపోయింది. ఇంటికి వాళ్ళు 7 సంవత్సరాలు ఎంత టార్చర్ ఉంటుందో అందరికీ తెలుసు. పెళ్ళైన మొదటి నుంచే మొదలెట్టే ఈ సమాజం. సరే తల్లిదండ్రులు బలవంతం మీద ఇంటికాడ ఉన్నప్పుడే ఒకసారి హాస్పిటల్కి వెళ్తే స్పెరం కౌంట్ లేదు, అనుకున్నంత లేదయ్యా, ఏంటి మెడికల్ హిస్టరీ అని ఉందా అంటే ఉందని చెప్పాను. అయితే మీరు దానికోసం ఎదురు చూడటం తగ్గించండి, కానీ ట్రై చేయండి అన్నారు. ఎందుకంటే క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పుడు చెడ్డ కణాలతో పాటు మంచి కణాలు కూడా చచ్చిపోతాయి. ఇప్పుడు చెడ్డ కణాలతో పాటు మంచి కణాలు చచ్చిపోయింది, అయిపోయింది. మళ్ళీ రీజనరేట్ అవ్వాలి బాడీ. అవ్వకపోవచ్చు. పిల్లలు లేరని బాధ ఎంతగానో ఉంది. నేను నేను చెప్పాను కదండి, ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకుంది కులాన్ని బట్టో లేదంటే తల్లిదండ్రులు బలవంతం మీద కాదు. నేను హృదయపూర్వకం చెబుతున్నా, దేవుడిని నా ప్యాషన్, ఏసై అంటే నా ప్యాషన్. బాల్యకాలం నుంచి నేను పడింది ఆ సీడ్. అంటే రోగం తగ్గిస్తారని కాదు, అదే నాకు ఏదో కోట్లు ఎత్తారని కాదు. ఎందుకేనో బాల్యకాలం నుంచి ఈయన కరెక్ట్, ఈయన నిజమైన దేవుడు, మన కోసం ప్రాణం పెట్టాడు, మన పాపాల కోసం సిలువెక్కాడు, ఇలా చేసిన దేవుళ్ళు ఎవరు లేరు. మనం ఆయన నమ్ముకోవాల్సింది
డబ్బు ఇస్తాడాను, స్వస్థపరుస్తాడని నమ్ముకోలే. నేను అయ్యా నువ్వు స్వస్థపరిస్తే నేను నీ సేవకు వస్తా, నీ స్వచ్ఛపరిస్తే నీ చర్చకొస్తా అని కూడా అనలే. నేను నీ ఇష్టం ప్రభా అన్నా. అయ్యా నువ్వు సమర్థుడివి, నా పిల్లలు అవ్వటానికి అబ్రహాంకి ఇచ్చావు, జకరియా ఎలిజబెత్కి ఇచ్చావు వృద్ధాప్యంలో, నేను ఎంతటి వాడిని అయ్యా, నాకు ఇంకెవన కాలం ఉంది. కణాలు పోషించేది నువ్వు, సృష్టించేది నువ్వు, మనిషిని నోటి మాట చేత నిర్మాణించింది నువ్వు, కాబట్టి నీకు అసాధ్యమేం కాదు కదా, నీకు సమస్తం సాధ్యం. ఒకవేళ ఇవ్వకపోయినా పిల్లలు కలిగి ఉండి నేను అవిధేతలతో ఉండి నరకానికి వెళ్తాం కంటే లేకుండా అయినా సరే నీ చిత్తం అయితే పరలోకి వెళ్తా చాలా. అది నేను నా ధైర్యం. అలా అనుకునేవాడిని. నేను నా పిల్లలు లేకపోయినా చర్చిలో ఉన్న కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సంతానం కోసం చేతులెత్తి ప్రార్థన చేస్తే అనేక మందికి బిడ్డలు పుట్టారు, అనేక మంది పుట్టారు. కానీ వాళ్ళలోంచి ఒక వాయిస్ వచ్చేది, ఈడికే పిల్లలు లేరు, ఈడు చేతులెత్తి ప్రార్థన చేస్తే పిల్లలు పడతారా అనే వాయిస్ వినిపించేది. 2023లో మేము ఈ ఇంట్లో పరిచయం చేస్తున్నాం, హాల్లో పైన ఫస్ట్ ఫ్లోర్లో ఇల్లు చర్చి కట్టాలని పిల్లలు పునాది వేసాం, శంకుస్థాపన చేసాం. ఆ చేసిన మొదటి రోజు నుంచే ఎప్పుడైతే చర్చికి శంకుస్థాపన మొదలెట్టామో అప్పుడే నా భార్య గర్భంలో బీజం మొదలైంది. చర్చి కట్టడం మొదలెట్టిన ఫస్ట్ రోజు నుంచి బీజం అయింది. చక్కగా 2023 చక్కగా దేవుడు మగబడినిచ్చాడు దేవుడు ఫస్ట్గానే. మళ్ళీ 2023లో మాకు ఒక పరీక్ష వచ్చింది, కాగ్నిటివ్ టెక్నాలజీస్. అది మారిన తర్వాత మంచి శాలరీ, జీతం. అయితే నేను అప్పుడు చాలా కాలం చేస్తున్నాను కాబట్టి నా యొక్క టాలెంట్ని బట్టి వాళ్ళు కెనడాకి విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఇచ్చారు. వెళ్ళండి, మీరు సీనియర్ మోస్ట్లు మంచి పని చేస్తున్నారు, చాలా కాలం నుంచి సర్వీసులు అందిస్తున్నారని భార్యాభర్తలు ఇద్దరికి 2023లో వీసాలు ఇచ్చారు. కెనడా వెళ్తానికి వీసాలు ఇచ్చారు, స్టాంపింగ్ ఇచ్చారు. ఎలా పరిచయలో అప్పటికి 4 ఉన్నారు, గర్భపానం అప్పటికి 3వ నెల 4వ నెల. కానీ వెంటనే చాలా వచ్చింది. వెళ్దామనుకుని ఊపేశాను. ఎందుకంటే ఈ 60 లక్షలు ఇల్లు కొనుక్కోవడం కూడా అప్పు మీద కొన్నాం. సంవత్సరానికి కనీసం 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు సంపాదించేస్తారు. 2 సంవత్సరాలు ఉంటే ఈ అప్పు తీర్చేసుకుని మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పరిచయం చేయవచ్చు అన్నారు. అప్పటికి 4 కుటుంబాలు 5 కుటుంబాలు చర్చకు వస్తున్నాయి. నేను వెళ్తే 0. నేను వెళ్దాం అనుకున్నాను. వాస్తవానికి నన్ను అట్లా లాగింది. ఎందుకంటే ఇంటికాడ ఆస్తి లేదు, ఉద్యోగం ఆగిపోతే ఈఎంఐలు కట్టలేము ఇక్కడ. ఇప్పటికీ మా అమ్మ కోడిగుడ్ల ముందులో ఇప్పటికి ఇళ్ళంబడి తిరిగి అంటే ఇలా బుట్టలో ఫారం దగ్గర నుంచి కోసూరు అనే ఊరు నడిచి వెళ్తేస్తుంది. మంచి ఎండలు 3 గంటలకి వెళ్ళి తెచ్చుకుని ఇళ్ళంబడి అమ్ముకుంటారు. ఎందుకంటే నేను ఎత్తానమ్మా నీకు డబ్బులు అన్నా నెలకు సరిపడాది అన్నా కూడా ఎందేగా అందరూ అన్న తల్లిదండ్రులు కూడా వెళ్ళరా, మన పరిస్థితులు మారుతాయి అని నా భార్య ఉంది. దేవుడు మనల్ని రక్షించాడు. మరి చచ్చిపోయి మనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. డాక్టర్ల చుట్టూ ఐవీఎఫ్లు అయ్యని ఆలోచించేవాడిని. ఇప్పటికే మా భార్య వద్దంది, బైబిల్లో నమ్ముతున్నావు, వర్తమానాలు చెప్తున్నావు, ఐవీఎఫ్ లేనిది ఎవరిని పిల్లలు పెంచుకుందామని ఆలోచన కూడా వచ్చింది. వద్దు. మా భార్య విశ్వాసం బాగానే లేదు. అంటే అప్పుడు వద్దనుకున్నా ఆ సంవత్సరం దేవుడు కూడా పిల్లలు కూడా ఇచ్చాడు. మరి ఇచ్చిన దేవుడికి మనం డబ్బుల కోసం వెళ్తే పరిచయం వదిలిపెట్టాలి. నలుగురే చాలామంది ఉన్నారు, లిగిమంటే 4 లేరు. సేవ అంటే వెండి అన్నారు. జాబ్ అయితే ఉంది కానీ ఇంకా స్థిరమైనటువంటి అంటే ఒక జీవితం, అంటే మనం అందరం అనుకున్నట్టు ఒక కారు, ఒక మంచి బంగళా అనేటువంటిది లేదు. ఆ టైంలోనే ఒక మంచి అవకాశం వచ్చింది. ఏంటంటే మీకు ఇతర దేశాలు వెళ్ళే అవకాశం వచ్చింది. ఎవరైనా సరే పిల్లలు ఆడంబరంగా ఉండాలి, కొంచెం లోకంలో కొంచెం హుందాగా ఉండాలి అనేటువంటిది స్త్రీలలో ఎక్కువ ఉంటుంది. అది మీరు దానికి రివర్స్గా బ్రదర్ని లేదు మన దేవుడు, అది ఎలా, దాని గురించి చెప్పండి. దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ మేము అప్పుడే పరిచర్య అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ లోకంలో మనం ఎన్నైనా సంపాదించుకోవచ్చు, అవి స్థిరమైనవి కాదు, అవి అశాశ్వతమైనవి. కానీ దేవుని రాజ్యం కొరకు మనం దేవుని రాజ్యంలో సమకూర్చుకోవాలని ఆశ, అంతే. మనకి తినటానికి ఉంటే చాలు, అంతకు మించినది ఆశ అనేది లేదు. అయితే దేవుడు, నాకు ఆశ ఉంది వెళ్ళాలని, విదేశాలకు వెళ్ళాలని ఉంటుంది. కానీ అయితే దేవుని పని కంటే గొప్పది ఏది కాదు. దేవుని పని ఫస్ట్, దేవుడే మనకి మొదటి ప్రయారిటీ. ఇప్పుడు ఆయన పని మేము చేస్తున్నాము, మేము వద్దు అనుకున్నాం కాబట్టి శ్రేష్టమైన బిడ్డలు మాకు ఇచ్చాడు. ఇప్పుడు అది ఎవరిస్తారు? ఎవరు ఇవ్వలేదు, దేవుడు మాత్రమే చేయగలిగింది. అంతకన్నా గొప్ప ఆశీర్వాదం. ధనాన్ని మేము ఎంత సమకూర్చుకున్నా పిల్లలు లేనిది అంతా వ్యర్థమే కదా. నన్ను పరిశుద్ధాత్మ దేవుడు నా భార్య ద్వారా మార్చాడు. నిజమే కదా, ఉద్యోగం వచ్చింది, నేను బతికిచ్చాడు దేవుడు. 4 ఉన్నాయి, 1 ఉన్నాయి. వదిలేసి వెళ్తే మళ్ళీ 0 నుంచి మొదలెట్టాలిగా. వదిలేసిన తర్వాత మళ్ళీ మొదలెట్టగలమా?
డబ్బు మీద ఆశపడి అటు వెళ్ళిపోతే, మరి ఇదంతా వదులుకుని వెళ్ళిపోతే బాగోదు అని ఇద్దరు మాట్లాడుకుని నిర్ణయించుకుని మా సార్లకు చెప్పేశాం, మేనేజర్లకి. రావట్లేదు సార్. మళ్ళీ 2 నెలలకు అడిగారు, నిర్మలో ఇప్పుడు వెళ్ళబోతే వెళ్ళలేవు. నేను అనుకుంటున్నా, నేను వెళ్తే నా క్యాన్సర్ వ్యాధి ఈయన అన్నాడు కదా, అవును, సంవత్సరాలు తిరగబడిపోతే, అప్పటికి నాకు 10 సంవత్సరాలు ఏం తిరగబెట్టలే. కంటికి కూడా కనపడలేక వ్యాధి లక్షణాలు. ఇప్పటికి మరి 2013లో వచ్చిన వ్యాధి 2026 13 సంవత్సరాలు క్యాన్సర్ సంబంధించిన ట్యాబ్లెట్ కూడా వేయట్లేదు. నన్ను దేవుడు సంపూర్ణంగా స్వస్థపరిచాడు. అలా పిల్లల విషయంలో అద్భుతం చేశాడు. అలాగే ఉద్యోగంలో నాకు పరీక్ష కాలం వచ్చినప్పటికీ విదేశాలు వెళ్తానికి అవకాశం లేదు కాబట్టి ఇక్కడ పరిచర్య మొదలుపెట్టినప్పుడు ఎన్నో ఆటంకాలు వచ్చింది. కాలనీ వాళ్ళు నా మీదకి వచ్చారు. 2 సార్లు 3 సార్లు ఆరాధన జరుగుతుంటే ఆపారు. వాస్తవం చెప్పాలంటే 2022లో మళ్ళీ ఈ ఉద్యోగం కాకపోతే ఈఎంఐలు కడతాను చాలకపోతే ఇంకో ట్యూషన్ కూడా చేశాను, ఆన్లైన్లో ట్యూషన్ చెప్పాను. ఆ డబ్బులు కూడా దీమే పెట్టాను. నేను అనుకునేవాడిని ఐవీఎఫ్ ద్వారా వెళ్తే 10 లక్షలు ఖర్చు అయ్యేది. ఆ 10 లక్షలు దీనికి ఖర్చు పెట్టాను, సేవకే ఖర్చు పెట్టాను. నా తీర్మానం అది. నాకు ఉచితంగా దేవుడు పిలుపునిచ్చాడు. అదే నేను ఏదో పెద్ద ద్వారా వెళ్తే ఎంత ఖర్చు పెట్టాలి? అది కూడా కష్టమే, ఆరోగ్యం కష్టం. నా 2వ బిడ్డ చర్చ్ ఓపెనింగ్ అండి, అప్పుడు చర్చ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. మరి 2వ బిడ్డ వెంటనే దేవుడు ఇచ్చాడు. మొదటి బిడ్డ బర్త్డే అవ్వగానే 2వ బిడ్డ కడుపు పడింది. 6 నెలలు అవగానే పిల్ల తేడాగా ఉంది, తీసేయాలన్నారు. వారం రోజుల్లో చర్చ్ ఓపెనింగ్ పెట్టుకున్నాం. అంటే రీకన్స్ట్రక్షన్ అయ్యి సౌండ్ ప్రూఫ్ చేసిన తర్వాత చర్చ్ ఓపెనింగ్ పెట్టుకున్నాం. అప్పటి వరకు ఏం పెట్టుకుంటే ఈ శోధన ఎదురైంది. వెంటనే చర్చ్ ఓపెనింగ్ ఆపేసి ఊరెళ్ళి అబాహం చేయించాలి. అది చెప్పారు. అది అయ్యా తీపోతే తల్లి పెరగడానికి ప్రమాదం అన్నాడు. నా భార్య చెప్పింది, ఏం పర్లేదు, నాకు ఇబ్బంది అయిన పర్లేదు, చర్చ్ ఓపెనింగ్ కాబోద్ది. మీరు ఈ పాపను మీకు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు డాక్టర్ చెప్పారు మీకు పెద్ద ప్రాణానికి ప్రమాదం అమ్మా అని. మరి ఏ విశ్వాసంతో మీరు అంటే అబార్షన్ మీరు వద్దు అని అన్నారు? చెప్పండి దాని గురించి. అంటే నాకు నేను ఈ పాపని ప్రెగ్నెంట్ అవ్వకముందే దేవుడు నాకు చూపించాడు. నేను అంటే బాబు ఉన్నప్పుడే 8-9 months అప్పుడు బాబుకి. అప్పుడు నాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చినట్టు, కొంచెం డిలే చెయ్యి నాకు అని అడిగా నేను. అయితే మళ్ళీ ఇంకొక దర్శనం దేవుడిచ్చాడు. అయితే ప్రెగ్నెంట్ అయినట్టు డాక్టర్స్ అబార్షన్ అని చెప్తున్నట్లుగా వచ్చింది. నేను దాన్ని మర్చిపోయా, ఇంకా గుర్తులేదు, ఇంక అంటే ప్రేయర్ చేసుకోవాలా నేను ఆ విషయమై. చేసుకోపోయేసరికి తర్వాత పాపని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు డాక్టర్ ఆ మాట చెప్పేసరికి అది గుర్తొచ్చింది నాకు, ఆ దర్శనం అనేది గుర్తొచ్చింది. ఇంకా నా మీద నాకే ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చేసింది. ఎందుకు నేను అంటే దేవుడు చూపించాడంటే తప్పించే దేవుడు, మనకి భవిష్యత్తుని ముందే తెలియచేస్తున్నాడు అంటే మనం ప్రేయర్ చేసుకుంటే ఆ శోధనని తప్పించే దేవుడు. కాబట్టి నేను ఎందుకు అంత నెగ్లెక్ట్ చేశాను, ఇగ్నోర్ చేశానని చాలా బాధపడి మరి దేవుని సన్నిధిలో ప్రేయర్ చేసుకున్నా. దేవా, ఇది నా విధేయత వలన నేను పోగొట్టుకోకూడదు, నీవు ఇచ్చావు, నేను పోగొట్టుకోకూడదు, నీవు ఇచ్చిన దాన్ని నేను వదులుకోకూడదు, నన్ను క్షమించు నేను అని ప్రేయర్ చేసుకుని నీ పైన నమ్మకంతో నేను ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాను. నీవు మంచి రిపోర్ట్ ఇవ్వు, డౌన్ సిండ్రోమ్ అని చెప్పారు, ఫర్దర్ టెస్ట్కి పంపించారు. మరి అయితే నన్ను క్షమించి నా ఎడల కృప చూపించు. దేవుడు మరి మంచి రిపోర్ట్ అనేది ఇచ్చాడు. మరి దేవుడు అట్టిగా దేవుడు వాళ్ళ కార్యం జరిగించాడు. ప్రార్థన చేసుకున్నాం అంటే వాళ్ళు మళ్ళీ వేరే టెస్ట్ చేయించండి, పెద్ద టెస్ట్ కొన్ని ₹1000 ఖర్చు అవుతుందండి, చేయించాం. చర్చ్ ఓపెనింగ్ అయిన తర్వాత రోజే రిపోర్ట్ వచ్చింది, పర్లేదమ్మా బాగానే ఉంది. అసలు ఎంత అద్భుతం అంటే నాకు షడ్రక్ మిషేక్ అబేద్నెగోలు చాలాసార్లు గుర్తొస్తారు. అందుకే నా దేవుడు సమర్థుడు. ఒకవేళ ఆయన చేయకపోయినా పరే సావైన దస్తమే, కానీ శాతానికి తొలగకూడదు, లోకానికి తొలగకూడదు. ఈ కార్యాలన్నీ అలాగే చేసుకొచ్చేవాడిని. ఈ చర్చి ప్రతి పిల్లల దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చేవాడిని. ప్రభువా, నీవు పరిచర్యకి నడిపించావు, ఆత్మతో అనేక మంది బిడ్డలు నడిపించమని పిల్లల దగ్గరికి వెళ్ళి అలా ప్రార్థన చేయటం, దేవుడు నడిపించడం, మరి సంఘాన్ని కట్టడం, నాకు ఏమైనా బిడ్డలు ఇవ్వటం, ఉద్యోగం, కుటుంబం, అలాగే సేవ. ఈ రోజుల్లో నేను చెప్పాను కదా, నాకు ఏదో ఆశించో లేదంటే ఏదో వృత్తిగానే చేయట్లేదు. నేను ప్యాషన్. ఇప్పుడు ఎవరికైనా ఇది ఇష్టమని బైక్ తోలుతాం, ఇష్టం అనుకుని అది ఎంత కష్టమైంది తోలుతాం, ఎందుకు నా బైక్ ఇష్టం అది తోలటం, అది ఎక్కడికి వెళ్ళమని వెళ్ళిపోతాడు. ఇక అంతే. సేవలో నేను అలా పరిచయలో దేవుడు నమ్ముకోవడం అంటే ఆయన నాకు ఇష్టం, అంతే. ఎందుకు ఇష్టం అనేది తెలియదే కదా, 100 మందికి స్వీట్లు ఇష్టం, ఎందుకని తెలియదే కదా. అలాంటిగా దేవుడు నేను అట్ట పట్టుకున్నా, దేవుడు నన్ను అలా పట్టుకున్నాడు. అందుకే మరణించాల్సిన నన్ను, చచ్చిపోవాల్సిన నన్ను దేవుడు మరి అలాంటి పరిస్థితుల నుంచి తీసుకెళ్ళి ఈరోజు బలంగా ఈ పరిచయలో వాడుకుంటూ మరి మా తల్లిదండ్రులు మరి ఇలా
సేవ, మా భార్య, సంఘం ఇలా కట్టపడటానికి దేవుడు ఎంతగానో కృప చూపించండి. మరి ఈ మినిస్ట్రీస్ ద్వారా మరి నేను కూడా మీ ల్యాంప్ మినిస్ట్రీస్ అన్నప్పుడు చాలా సంతోషపడ్డాను. మరి ఈ సాక్ష్యం రికార్డ్ చేస్తున్నప్పుడు మేము ఆధ్యాత్మికంగా బలపడుతున్నాం, ప్రార్థన చేసాం రాత్రి ఆల్ నైట్ ప్రేయర్లో. అలాగే మీరు వచ్చిన ఫోన్ దగ్గర నుంచి, ఎందుకంటే అనేక మంది బిడ్డలు రక్షణ పొందాలి. ఎందుకంటే ప్రభు మనందరి కొరకు ప్రాణం పెట్టాడు చెరువులో, ఆ రక్తంలో మనం అందరం కడగబడాలి. మీరు అన్నట్టు చాలామందికి భారతదేశంలో ఉందంటే కులానికి దేవుడు, పల్లెకి దేవుడు, ప్రాంతానికి దేవుడు అంటున్నాడు. కాదు, ఆయన మన దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు, సర్వలోకానికి ఆయన, అందరికీ ప్రభు. ఈరోజు క్యాన్సర్ వ్యాధి తగ్గిందని చెప్పట్లా, క్యాన్సర్ వ్యాధి తగ్గముందని చెప్పా, క్యాన్సర్ వ్యాధి లేకముందని చెప్పా. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, ఈరోజు నేను ఏదో దానికో కులానికో దేవుడు అని చెప్పట్లా, ఆయన అందరికీ దేవుడు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు గొప్ప దేవుడు అని మీరే చదివి వినొచ్చు. మీరే మీ మత గ్రంథాలు చదువుతారో ఇంకెక్కడైనా చదువుతారో పరిశీలించండి. భారతదేశంలో బాగా అలవాటు ఏంటంటే నాన్న చేసాడు, తండ్రి చేస్తాడు, కొడుకు చేస్తున్నాడు, మనవడు చేస్తున్నాడు. అంతేగాని ఏం చేస్తున్నామో తెలియదు. అలవాటైన భక్తి, అలవాటైన ఆచారాలు చేస్తూ మగ్గిపోతుంది భారతదేశం. కానీ అలాంటివి కాకుండా సత్యం తెలుసుకోవాలి, నిజం తెలుసుకోవాలి. అసలు ఏది నిజమో వాళ్ళు తెలుసుకుంటే దేవుడు ఖచ్చితంగా సత్యాన్ని వాళ్ళకి తెలియపడతాడు. సత్యం కోసం అన్వేషణ చేయాలి వాళ్ళు. అన్వేషణ చేస్తే దేవుడు మీ జీవితాలు కూడా మంచిగా బాగుగా ఆశీర్వదించాలని కోరుకుంటూ నా సాక్షి. బ్రదర్, మీరు ఇప్పుడు మీ సంఘానికే పరిమితమా, లేకపోతే ఎవరన్నా పిలిస్తే సాక్ష్యానికి కానీ లేదా ప్రసంగానికి కానీ? ఎందుకంటే పెద్ద పెద్ద ప్రసంగికులతో పాటు దేవుని వాక్యము, సాక్ష్యం రెండింటిగా పోల్చుకుంటూ అనేక ప్రాంతాలకు వెళ్తున్నాం. చాలా సంతోషం బ్రదర్. మీ నెంబర్ ఇస్తాను, ఖచ్చితంగా. దేవుని చిత్తం అయితే సహోదరుని మీ పరిచర్లో కూడా వాడుకోండి. దేవుని మహిమార్థమై. ప్రైజ్ లార్డ్. విన్నారు కదండి, సహోదరుడు సహోదరి చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి, దేవుడు వారి జీవితాల్లో చేసిన అద్భుతమైన కార్యాలను బట్టి దేవాది దేవునికి మహిమా ఘనత ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. సహోదరుడి జీవితంలో యవ్వన ప్రాయంలో ఒక భయంకరమైన వ్యాధి సంభవించినప్పటికీ కూడా దేవుడు దాని నుండి గొప్ప స్వస్థత అనుగ్రహించి ఈరోజు మరి తన యవ్వన కాలంలో ఇంటింటికి పేపర్లు వేస్తూ తను చదువుకున్న రోజుల నుంచి మరి ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో ఒక మంచి సంఘం, ఒక మంచి చర్చి నిర్మించుకొని దేవుడు ఒక మంచి సంఘాన్ని ఇచ్చారు. కేపీహెచ్పికి సుమారు 6 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి గాజుల రామవరం అనేటువంటి ప్రాంతంలో మరి వీరు పుట్టుకతో క్రైస్తవులు కాపోయినప్పటికీ కూడా ఏది ఆశించి దేవుణ్ణి వెంబడించలేదు, ఆయన దేవుడనే వెంబడించారు. ఈ విషయాన్ని మీరందరూ గమనించండి. క్రైస్తవ్యం అంటే ఏ ప్రలోభాలకు, ధనానికో, లేకపోతే బియ్యానికో మీరు అనుకున్నట్లుగా, లేకపోతే ఇంకేదో పైనుంచి డబ్బులు వస్తాయని అనుకున్న దానికో కాదు. కానీ కేవలం అతని దేవాతి దేవుడిని నమ్మి తను శరీరాన్ని స్వస్థపరచగలరు, మనసుని స్వస్థపరచగలరు. ముఖ్యంగా మన పాపముల నిమిత్తమై మన కోసం వచ్చి తన సిలువలో తన ప్రాణాన్ని పెట్టి తనతో పాటు మనల్ని కూడా జీవింపచేయడానికి వచ్చినటువంటి రక్షకుడని మీరందరూ తెలుసుకోవాలని నేను ఈ సాక్ష్యం ద్వారా కోరుకుంటా ఉన్నాను. మంచి సాక్ష్యాన్ని దేవుడు చూపిన కృపను మనతో పంచుకున్న సహోదరుడికి సహోదరికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. అయితే మీరెవరైనా చుట్టుపక్కల ప్రాంతాల్లో కేపీహెచ్పి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాజుల రామవరం అనే ప్రాంతంలో చర్చి ఉంటుంది. ఆ చర్చి పేరు ఎటర్నల్ లైట్ మినిస్ట్రీస్. లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అందరూ చూడండి. దేవుని చిత్తమైతే ఒకసారి చర్చిని దర్శించండి, పాస్టర్ గారితో మాట్లాడండి. వారి నెంబర్ కూడా నేను ఇస్తాను, వారితో మీరు మాట్లాడచ్చు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అండి, ఈ ల్యాంప్ మినిస్ట్రీస్ ద్వారా బ్రదర్ చేస్తున్న పరిచర్యను వారి కుటుంబానికి అనేక మందికి దీవెనకరంగా ఉండాలని ప్రత్యేకంగా అభినందిస్తూ బ్రదర్కి ప్రత్యేకమైన వందనాలు బ్రదర్. మా కనులు చూచేటి దినములు, మా దేవా నీ ప్రేమ మధురిమలు. మా కనులు చూచేటి దినములు, మా దేవా నీ ప్రేమ మధురిమలు. కలిపావు ఏనాడో ఈ బంధము, చేసావు నీ కృపలో మకరందము. కలిపావు ఏనాడో ఈ బంధము, చేసావు నీ కృపలో మకరందము. మా కనులు చూచేటి ఈ దినములు,